డిఎస్సి ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయితున్నటువంటి ప్రాసెస్‌లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌ని ఎలా ప్రిపేర్ కావాలి? దానికి సంబంధించి ఎలా ప్లాన్ వేసుకోవాలి? కంటెంట్‌ని, మెథడాలజీని ఏ విధంగా చదవాలి? అన్నటువంటి విషయం గురించి ఈ వీడియోలో చర్చించడం జరిగింది. కొంతమంది మిత్రులు డిఎస్సి మ్యాథ్స్ గురించి కూడా ఒకసారి చేయండి అని అడిగారు. సో, దాన్ని బేస్ చేసుకొని ఒక మ్యాథమెటిక్స్ గురించినటువంటి ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలన్నటువంటిది ఇక్కడ మనం చూద్దాం. సో, ఇక్కడికొస్తే డిఎస్సి మ్యాథ్స్ ఎస్జిటి ప్రిపరేషన్ ప్లాన్. సో, ఈ యొక్క మ్యాథమెటిక్స్ యొక్క పేపరు ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. టెట్‌లో సాధించిన మార్కులకు 20% వెయిటేజీ కేటాయించినందున ఎస్జిటి పరీక్ష 80 మార్కులకు నిర్వహిస్తారు. వీటిలో గణిత విభాగానికి 12 మార్కులు కేటాయించారు. అందులో 8 మార్కులు కంటెంట్‌కు ఉంటాయి. 4 మార్కులు మెథడాలజీకి కేటాయించడం జరిగింది. ఒక్కొక్క ప్రశ్నకు హాఫ్ మార్క్ చొప్పున కంటెంట్‌లో 16 ప్రశ్నలు. 16 ప్రశ్నలంటే 16 హాఫ్‌లు 8 మార్కులడ. మెథడాలజీలో 8 ప్రశ్నలు. 8 హాఫ్‌లు 4 అంటే 8, 4 12 మార్కులు. సో, టోటల్ మ్యాథమెటిక్స్‌కి ఈ డిఎస్సి, ఎస్జిటి వాళ్ళకి మ్యాథమెటిక్స్‌కి అలాట్ చేసినటువంటి మార్క్స్ 12. 12లో 8 మార్కులు కంటెంట్‌కి గాను, 4 మార్కులు మెథడాలజీకి గాను కేటాయించడం జరిగింది. సో, దాని ప్రకారము కంటెంట్‌లో 16 ప్రశ్నలుంటాయి. మెథడాలజీలో 8 ప్రశ్నలుంటాయి. సో, ఒక్కొక్క ప్రశ్న హాఫ్ మార్కు. ఆ లెక్కన టోటల్ 12 మార్కులు. అయితే ఒకసారి గతంలో జరిగిన డిఎస్సిలకి, ఈ డిఎస్సిలకి కూడా మనం ఒకసారి ఆహ్, ఆలోచిస్తే గతంలో గత డిఎస్సిలో కంటెంట్‌కి 14 మార్కులు, మెథడాలజీకి 6 మార్కులు. అంటే టోటల్ 20 మార్కులు ఇచ్చేటివి అప్పుడు. కానీ ఇప్పుడు ప్రస్తుత డిఎస్సిలో కంటెంట్‌కి 8 మార్కులు, మెథడాలజీకి 4 మార్కులు, మొత్తం 12 మార్కులు. గత డిఎస్సి మూడో తరగతి నుంచి ఏడో తరగతి వరకే పాఠ్యపుస్తకాల సిలబస్ ఉండేది. కానీ ఇప్పుడు మూడో తరగతి నుంచి 10వ తరగతి వరకు గల వివిధ అంశాలను ఉపవిభాగాలుగా విభజిస్తూ చాప్టర్స్ వారీగా సిలబస్‌ను ఖచ్చితంగా పేర్కొన్నారు. గత డిఎస్సిలో సిలబస్ పరిణామము చాలా తక్కువ ఉండేది. సిలబస్ తక్కువ ఉండేది. కానీ ఇప్పుడు డిఎస్సిలో మాత్రం సిలబస్ పరిమాణం చాలా ఎక్కువ ఉంది. సో, అప్పుడు సం గత డిఎస్సిలో సమయం ఎక్కువగా ఉన్నందున సామర్థ్య పరీక్షగా భావించవచ్చు. కానీ ఇప్పుడు డిఎస్సికి 2.5 గంటే ఏశారు కాబట్టి సమయం కుదించినందువల్ల ప్రశ్నల సంఖ్య తగ్గినప్పటికీ కొంచెం ఫాస్ట్‌నెస్ వేగం పాటించవలసి ఉంటుంది. ప్రశ్నల స్థాయి సాధారణ స్థాయిలోనే ఉండేది గత డిఎస్సిలో. కానీ ఇప్పుడు సిలబస్‌ను విస్తృతపరచడం వల్ల ప్రశ్నల స్థాయి కఠినతరంగా ఉంది. కఠినతరంగా ఉండే అవకాశం ఉందన్నమాట. సో, దాన్ని బేస్ చేసుకొని సిలబస్సు ఎలా ఉండబోతుంది, ఈ మొత్తం గణితం కంటెంట్‌కి సంబంధించి సిలబస్సు ఈ విధంగా విభజించడం జరిగింది. 1 సంఖ్యా వ్యవస్థ, 2 అంకగణితము, 3 సరళ సమీకరణాలు, 4 బీజగణితము, 5 రేఖాగణితము, 6 క్షేత్రగణితము, 7 దత్తాంశ నిర్వహణ, సాంఖ్యక శాస్త్రం. అయితే వీటిని ఎలా మనం ప్లాన్ చేసుకోవాలంటే సం సంఖ్యా వ్యవస్థ అనే అధ్యాయాన్ని పరిశీలించినట్లయితే మూడో తరగతిలో ఉన్న గుణిజాలు, కారణాంకాలు, భిన్నాలు రకాల దగ్గర నుంచి 9వ తరగతిలో ఉన్న కరణలు, వాటి రకాలు, సంయుక్త కరణాల వరకు కూలంకుషంగా అధ్యయనం చేయాలి. అట్లనే 8వ తరగతిలో ఉన్న ప్రాథమిక సంఖ్యావాదం అనే టాపిక్‌ను బాగా అధ్యయనం చేయాలి. వీటిపై ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి, సంఖ్యా వ్యవస్థకొచ్చేసరికి మూడో తరగతిలో ఉన్న గుణిజాలు, కారణాంకాలు, భిన్నాలు, రకాలు దగ్గర నుంచి 9వ తరగతిలో ఉన్న కరణలు, వాటి రకాలు వరకు చదవాలి. అదేలాగా 8వ తరగతిలో ఉన్న ప్రాథమిక సంఖ్యావాదం అనే టాపిక్‌ను బాగా అధ్యయనం చేయాలి. ఇంకా రెండో భాగానికొస్తే అంకగణితం. అంకగణితంలో 5వ తరగతిలోని పొడవు, ద్రవ్యరాశి, ద్రవ్యమానాలతో పాటు 8వ తరగతిలోని వ్యాపార గణితం అనే అధ్యాయాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయాలి. ఇది అంకగణితానికి సంబంధించి. తర్వాత సరళ సమీకరణాలకు సంబంధించి 8, 9 తరగతులలోని రేఖీయ సమీకరణాలు, అసమీకరణాలు అనే చాప్టర్స్‌ను బాగా చదవాలి. తర్వాత బీజగణితం. బీజగణితం, ఘాతాంక న్యాయాల్లో ప్రత్యేక లబ్దాలు మొదలగు సూత్రాలను, వాటికి సంబంధించిన సమస్యలను బాగా అధ్యయనం చేయాలి. అలాగే 8, 9వ తరగతుల్లో ఉన్న సమితులు, సంబంధాలు, వర్గ సమీకరణాలు,
8వ తరగతిలోని కారణాంక విభజన బాగా చదవాలి. 10వ తరగతిలోని బహుపదులు చాప్టర్‌ను చదవాలి. దేనికి? బీజగణితానికి. రేఖాగణితానికొచ్చేసరికి 8వ తరగతిలోని త్రిభుజాలు, 8వ తరగతిలోని త్రిభుజాలు, వృత్తాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. బహుభుజి కోణాలపై లెక్కలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటది. తర్వాత క్షేత్రగణితం. క్షేత్రగణితంకొస్తే చుట్టుకొలత, వైశాల్య సూత్రాలు, వాటిపై సమస్యలు, ముఖ్యంగా 7వ తరగతిలోని బాట వైశాల్యాలపై ఎక్కువ క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే దీర్ఘగణనానికి సంబంధించి పెట్టె లోపలి కొలతలు, ఘనపరిమాణానికి సంబంధించిన లెక్కలు అడిగే అవకాశం ఉంది. తర్వాత దత్తాంశ నిర్వహణకు 6వ తరగతిలోని దత్తాంశ నిర్వహణ చాప్టర్‌ని, సాంఖ్యక శాస్త్రంలో 7, 9 తరగతిలోని సాంఖ్యక శాస్త్ర చాప్టర్‌ని బాగా చదవాలి. సో, ఈ విధంగా మొత్తం సిలబస్‌ను డివైడ్ చేసుకొని, ఏ విభాగానికి ఏ తరగతిలోని బుక్కులు చదివితే ఉపయోగకరంగా ఉంటుందన్నది చాలా క్లియర్‌గా ఇక్కడ చెప్పడం జరిగింది. సో, తర్వాత ఏ బుక్స్ చదవాలి? ఈ అధ్యాయాలలో ఏ బుక్స్ కోసం మనము ఏ బుక్స్ తీసుకోవాలని ఆలోచిస్తే, వివిధ తరగతుల్లోని ఒకే అధ్యాయానికి సంబంధించిన విషయాలను విడివిడిగా కాకుండా అన్ని అంశాలను క్రోడీకరించి ఒకటే యూనిట్‌గా పరిగణిస్తూ అధ్యయనం చేయాలి. దీనివల్ల విషయ పరిజ్ఞానం పెరగడమే కాకుండా సబ్జెక్ట్ స్థాయి, వరుస క్రమం అర్థమవుతుంది. చూడండి ఇక్కడ ఏమైతుంది, ఆహ్, ఒకే వివిధ తరగతుల్లో సపోజ్ ఇప్పుడు మీరు త్రిభుజాలు తీసుకున్నారనుకోండి. ఆ త్రిభుజాలు 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతులలో వరుసగా ఉన్నాయనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే, ఆ త్రిభుజాలనే కాన్సెప్ట్‌ని తీసుకొని అన్నిటిని ఒకేసారి చదవడం వల్ల మీకు దాని మీద ఆ డెప్త్, ఆ త్రిభుజాలనే కాన్సెప్ట్ మీద డెప్త్ వస్తదనమాట. డెప్త్ వచ్చినప్పుడు క్వెషన్ ఎంత కఠినతరంగా అడిగినప్పటికి కూడా ఆన్సర్ చేయడానికి మీకు ఆస్కారం ఉంటుంది. సో, ఏదైనా కాన్సెప్ట్ చదివేటప్పుడు అది రిపీటెడ్‌గా హైయర్ క్లాసెస్‌లో ఉంది అంటే అటువంటి టాపిక్, అటువంటి కాన్సెప్ట్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలి. దాని మీద క్వెషన్‌లు కఠినతరంగా ఉంటాయి. అందులో డౌటే లేదు. చాలా సార్లు చాలామంది ఎక్స్‌పర్ట్స్ ఇదే చెప్తున్నారనమాట. రిపీటెడ్‌గా ఉండే కాన్సెప్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అలా ఫోకస్ చేయడం వల్ల మీకు ఆ కాన్సెప్ట్ మీద అవగాహన రావడమే కాకుండా, క్వెషన్ ఎంత కఠినతరంగా ఉన్నప్పటికీ కూడా ఆన్సర్ చేయడానికి స్కోప్ ఉంటది. తర్వాత చదవాల్సిన పుస్తకాలు ఏంటయ్యా అంటే, 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గణిత పాఠ్య పుస్తకాలు. తర్వాత డీఎడ్ గణిత బోధనా పద్ధతులు పాఠ్య పుస్తకం. ఇవి చదవాల్సి ఉంటది. ఫ్రెండ్స్, ఇది డిఎస్సిలోని సెకండరీ గ్రేడ్ టీచర్, ఎస్జిటి టీచర్‌కి సంబంధించిన మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ యొక్క కంటెంట్, మెథడాలజీకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. సో, దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపేర్ అయితే, సో దెన్ డెఫినెట్లీ యూ కెన్ సీ ద గుడ్ రిజల్ట్ ఇన్ ద మ్యాథమెటిక్స్. సో, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ వరకు మీరు ఒక మంచి ఫలితాన్ని ఆశించవచ్చు. సో, ఈ విధంగా ప్రిపేర్ కండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్ టు యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.